నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. నీతులు చెప్పేందుకే తప్ప మనం పాటించడానికి సరిపోవు అనే మాట మీరందరూ వినే ఉంటారు కదా. రాజకీయాలకి ఈ మాట చాలా యాప్ట్గా సరిపోతుంది. అందులోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే అసలు వాళ్ళ కోసమే ఈ పదం పుట్టిందేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గాదె సాయికృష్ణ ఇష్యూ, ప్రశ్న రావణ విషయంని నెత్తికెత్తుకొని భుజానికెత్తుకొని మొత్తంగా పులుముకొని తామే ముందుండి వెనకుండి నడిపిస్తున్నటువంటి చాలా ప్రోగ్రెసివ్ అని చెప్పుకుంటున్నటువంటి వైసీపీ తన వెనకున్నటువంటి నలుపు, తన వెనకున్నటువంటి భావజాలం, తన వెనకున్నటువంటి తప్పు వీటిని మాత్రం చూసుకోదు. ఎందుకే మాట చెప్తున్నానంటే, తాజాగా ఒక సంఘటన జరిగింది. సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన సంఘటన. వేరే రాజకీయ పార్టీలో కనుక ఈ సంఘటన జరిగినట్టయితే అసలు మామూలుగా ఉండేది కాదు. వాళ్ళంతా సిగ్గుతో తల వంచుకొని చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ సంఘటన జరిగినా దీని గురించి వాళ్ళు మాట్లాడరు. సాక్షాత్తు వైసీపీ ఆఫీస్లోనే జరిగినా దీని గురించి మాట్లాడరు. అది కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి శుభముహూర్తాన జరిగినా దీని గురించి మాట్లాడరు. అదే వేరే వాళ్ళ ఈ విషయంలో ఏదన్నా చిన్న అంశం బయటకు వస్తే మాత్రం వేలెత్తి చూపుతూ గురివిందగింద మాటలు, గురివిందగింద నీతులు చెప్తూ ఉంటారు. నేను దేని గురించి చెప్తున్నానయ్యా అంటే, మొన్న 8వ తారీఖున ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీకి చెందినటువంటి ఎస్టీ సెల్ అధ్యక్షురాలిగా ఉన్నటువంటి ఒక మహిళని దారుణాతి దారుణంగా అందరి ముందు, మీడియా ముందు ఒక వ్యక్తి దారుణాతి దారుణంగా కొట్టి అవమానించి గెంటి వేసినటువంటి సంఘటన, ఆ వీడియో, ఆ వార్త చూస్తుంటే ఎవరికైనా సరే కడుపు రగిలిపోద్ది, మండిపోద్ది. ఎస్, కానీ వైసీపీకి మాత్రం చేమ కుట్టినట్టుగా కూడా ఉండదు. రావణ విషయంలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి, గాదె సాయికృష్ణ విషయంలో ఎస్ సాయికృష్ణ రౌడీలకు మేము మద్దతే, వాళ్ళని చంపితే ఊరుకోమని చెప్పేసి బహిరంగంగా సిగ్గులేని ప్రకటనలు చేసేటటువంటి అంబటి రాంబాబు వంటి వాళ్ళకి మరి విషయం కనిపించదు. ఒక అరవస్త్రేదరో, ఒక ఆదిమూలం, కోనేటి ఆదిమూలం వంటి వాళ్ళు మాత్రం వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ వ్యవహారాలు, వాడి వీడియోలు మాత్రమే ఇప్పటికీ కనిపిస్తూ గుచ్చి అవమానిస్తూ గుచ్చి మాట్లాడుతుంటారు కదా. మరి ఇదేంటి, ఇలా ఎందుకు జరిగింది, దీనికి బాధ్యుడవడు, దీనికి కర్తవడో కర్మవడో క్రియవడు అని చెప్పేసి వాళ్ళు మాత్రం అసలు ఆలోచించరు. ఏం జరిగిందంటే, ఆ రోజు రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించేటటువంటి కార్యక్రమంలో ఆ స్టేజ్ మీద కొంత తొక్కెసలాట జరిగింది. క్రమశిక్షణ లేకుండా కొంతమంది ప్రవర్తించారట. ఆ సందర్భంలో ఒక మహిళగా ఆవేదన వ్యక్తం చేస్తూ కాళ్ళు దొక్కేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు, క్రమశిక్షణ లేకుండా ఉంటున్నారు, ఏంటిది అని చెప్పేసి ప్రశ్నించిన పాపానికి శివ అనేటటువంటి వ్యక్తి, శివ శ్రీను 2 రకాల పేర్లు అయితే కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా అక్కడ సాటి మహిళా కార్యకర్త, మహిళా నేత యొక్క భర్తట ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ, నెట్టివేస్తూ, చెంపదెబ్బలు కొడుతూ గెంటేశాడు బయటికి. ప్రసన్న అనేటటువంటి ఒక మహిళా నాయకురాలు ఎస్టీ విభాగానికి, ఎస్టీ సెల్కి అధ్యక్షురాలట. ఇదే పని కనుక తెలుగుదేశంలోనో జనసేనలోనో జరిగితే అసలు వైసీపీ ఒక వారం రోజుల పాటు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడిపి, మహిళలంటే గౌరవం లేదు, మహిళలంటే అది లేదు, మహిళలంటే ఇది లేదని చెప్పేసి రచ్చ రంబోలా చేయకుండా ఉండేదా, అసలు గాయ గత్తర చేయకుండా ఉండేదా. ఈ దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళెవరో పట్టించుకోవట్లే పెద్దగా ఈ ఇష్యూని, ఈ మిగతా పార్టీలు. ఇదే గనక వేరే పార్టీలో జరిగి ఉంటే రోజా వంటి వాళ్ళు, శ్యామల వంటి వాళ్ళు, వరద కళ్యాణ్ వంటి వాళ్ళు ఇక పైనుంచి కింద వరకు మహిళా నేతలు మొత్తం వరుస పెట్టి ప్రెస్ మీట్ల వరద కురిపించేవాళ్ళు. కానీ వీళ్ళు మాత్రం దురదృష్టవశాత్తు ఎవరు పట్టించుకోవట్లేదు, ఇదేంటని ప్రశ్నించేటటువంటి పరిస్థితి లేదు. చివరికి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్ళిందంటే, నన్ను ఎంతగా అవమానించారు, నా మీద ఇలా దాడి చేశారు, ఇదేం దౌర్భాగ్యం అని చెప్పేసి పై వాళ్ళకి కంప్లైంట్ చేస్తే ఆ పార్టీ ఒంగోలు ఇన్ఛార్జ్ అట ఆవిడదే తప్పని తేల్చేసి పార్టీ గ్రూపుల్లోంచి కూడా ఎగ్జిట్ చేయించాడట. పైగా దీని మీద పై స్థాయిలో కంప్లైంట్ చేసినా సరే ఎవరో పట్టించుకున్న పాపానైతే పోలేదట. పైగా రివర్స్లో దాడి, అవమానాలు, ట్రోల్స్ చేసేదేది లేక ఆ ప్రసన్న అనేటటువంటి మహిళ ఒక సెల్ఫీ వీడియో పెట్టి ఆ సెల్ఫీ వీడియోలో తన ఆవేదన మొత్తం వ్యక్తం చేసి చివరికి గుప్పెడు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది.
చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. కావాలంటే ఆ వీడియో క్లిప్ కూడా నేను అంతవరకు చూపిస్తాను, ఒకసారి చూడండి, మీరే డిసైడ్ కండి. పార్టీలో నుంచి మీరు నన్ను దూరం చేస్తున్నందుకు ఈ టాబ్లెట్లు అన్నీ నేను మింగి చావబోతాను. ఏంటి దౌర్భాగ్యం? మహిళల మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా, మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేస్తున్నట్టుగా చెప్పుకునే పార్టీ కదా మీది. ఒక ఇష్యూ వచ్చిందంటే రోజా వంటి వాళ్ళని, వరద కళ్యాణి వంటి వాళ్ళని, శ్యామల వంటి వాళ్ళని దింపి అసలు పెద్ద ఎత్తున రచ్చారభస చేస్తుంటారు కదా. ఇప్పటికీ మీకు అరవస్త్రేదరు, కోనేటి ఆదిమూలం వీళ్ళే కనిపిస్తుంటారు కదా. మరి దీన్ని ఎందుకు మాట్లాడరు? దీన్ని ఎందుకు చర్చించరు? అంబటి రాంబాబు రావాలి, మరి దీని మీద మాట్లాడాలి. సాయి కృష్ణ ఇష్యూలో అంత ఇచ్చేసావు కదా, రౌడీలైనా సరే మేము వాళ్ళకి అండగా ఉంటాం, చంపేస్తే ఊరుకోం అన్నావు కదా. మరి ఇక్కడ నీ పార్టీ మహిళా నేతనే చెప్పించు కొట్టినట్టుగా కొట్టి అందరి ముందు, మీడియా ముందు కొట్టి తరిమేశాడు. మరి దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? రావణుడే ఆధునిక సమాజంలో గెలుస్తాడు, మనం గెలిపించుకోవాలి అని చెప్పేసి ప్రతినబూనావు కదా. మరి పాపం ప్రసన్న ఆధునిక మహిళ, ఒక గిరిజన మహిళ, ఆవిడకి ఈరోజు అవమానం జరిగింది. దీనికేం న్యాయం చేస్తావు? దీనికి ఎలా సమాధానం చెప్తావు? మరి జగన్మోహన్ రెడ్డి వస్తాడా ఈ మహిళలను పలకరించడానికి, పరామర్శించడానికి? హాస్పిటల్కి వస్తాడా? పరామర్శిస్తాడా? వైద్య సహాయం మేము అందిస్తామని చెప్పేసి ముందుకు వస్తారా? అంత సానుకూలత, అంత జాలి దయ ఉంటే ఈరోజు ఆవిడ ఆత్మహత్యా ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తాయి? రావు కదా. గుప్పెడు నిద్ర మాత్రలో మింగాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వస్తుంది? రాదు కదా. నీతులు చెప్పేందుకే తప్ప మనం పాటించడానికి కాదు అని చెప్పేసి వైసీపీ పదే 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 నిరూపిస్తోంది. సో ఈ సంఘటన పట్ల నిజంగా సభ్య సమాజం ఈ ఆధునిక యుగంలో కూడా మహిళల్ని ఒక కామెంట్ చేయడానికి కూడా భయపడిపోయేటటువంటి పరిస్థితుల్లో కూడా ఒక వెనకబడ్డ తరగతులకు చెందినటువంటి, కులానికి చెందినటువంటి ఒక మహిళా నాయకురాల్ని పార్టీ కార్యాలయంలోనే కొట్టి, తిట్టి, అవమానించి గెంటేసినటువంటి తీరును మనం అందరం ఖచ్చితంగా ఖండించాలి. సో ఈ అంశం మీద మీ కామెంట్, మీ అభిప్రాయాన్ని కూడా నాకు కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అట్ ద సేమ్ టైం మీరు వైసీపీని నిలదీయాలనుకుంటే ఈ అంశంలో కింద ఆ అంశాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.